మనవి చేస్తా ఉన్నా. మరి 11 నెలలుగా చేసిన సేవలకు ఒక పండుగ, మనం ఒక దసరా పండుగ, ఒక దీపావళి పండుగ, ఉగాది పండుగ ఇలా నిర్వహించుకుంటామో మన క్లబ్ సభ్యులందరూ కూడా ఇక్కడ చేర్పించి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఇది ఒక పండుగ అని చెప్పని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. నిజంగా ఇప్పుడు మన సూర్యప్రకాష్ గారు మన సంస్థ గురించి అనేక ఏ రకంగా ముందుకు పోతుంది, కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి సమాజాన్ని చేసే సేవా కార్యక్రమాలు చెప్పారు. ప్రధానంగా మన సంస్థ ఏదైతే ఈరోజు చూస్తా ఉన్నాం, మనం చాలా క్లబ్లు ఉన్నాయి. ఈరోజు అన్ని క్లబ్లు కూడా లయన్స్ క్లబ్ అంటే అమెరికాలో పుట్టింది, రోటరీ క్లబ్ అంటే ఇంకో దేశంలో పుట్టింది, జాసిస్ క్లబ్ అంటే ఇంకో దేశంలో పుట్టి ఇక్కడ శాఖలు ఏర్పాటు చేసుకున్నాయి. కానీ వాసవి క్లబ్ ఈ గడ్డ మీద పుట్టి ఈ రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రం కాకుండా విదేశాల్లో శాఖలు ఏర్పాటు చేస్తున్న ఘనత మన వాసవి క్లబ్ చెప్పండి అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు మన క్లబ్ గొప్పతనం మిగతా క్లబ్లలో అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు సభ్యులుగా ఉంటారు. అందరూ డబ్బులు చెల్లించి సమాజానికి సేవ చేస్తారు. కానీ మనం గర్వంగా చెప్పుకోవచ్చు, మన క్లబ్లలో వైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. వైశ్యుల డబ్బుతో మన వైశ్యులకు కాదండి, సమాజానికి అందరికీ సేవ చేస్తున్న గొప్ప సంస్థ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చెప్పని మీ అందరూ హృదయపూర్వకంగా మనవి చేస్తా ఉన్నా. మరి ఈ సంవత్సరం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ఇడికొండ రామకృష్ణ గారి అధ్యక్షతన ఇప్పుడు చెప్పారు మన సెక్రటరీ సర్వీస్ కూడా శ్రీప్రకాష్ గారు గెస్ట్ గా రావడం జరిగింది. ఇంకా ఈ రోజు మరి శ్రీనివాస్ గారు అయితేనేమి, మరి ఇమీడియట్ ఫస్ట్ గవర్నర్ నారాయణమూర్తి గారు, గెలాక్సీ ఆఫ్ గవర్నర్స్ ఇంతమంది వేదిక మీద ఆశ్రయంలో కూర్చున్నారు. ఇక్కడ నిజంగా ఒక సేవా భావంతో సేవా తత్పరతో ఇంతమంది కదిలించిన మీ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ప్రధానంగా మరి వాసవి క్లబ్ సంస్థ ఇంతింతై వటుడింతే అని చెప్పని 11 మందితో ఏర్పాటు చేసుకున్న సంస్థ ఈ రోజు 1,00,000 మంది సభ్యత్వం చేసుకుంటూ ఉరకలెత్తుతున్న సంస్థ అని చెప్పని మీ అందరికి మనవి చేస్తా ఉన్నా. 1,00,000 మంది సభ్యులే కాదండి, మనం ఈ రోజు 2,000 క్లబ్లతోటి ఒక గల్లీ ఢిల్లీ కాకుండా ఊరూరా అన్ని చోట్ల మరి కోట్లాది రూపాయలు వెచ్చించి సేవలు చేస్తున్న సంస్థ అని చెప్పని మీకు మనవి చేస్తూ, ప్రధానంగా ఇప్పుడు చెప్పారు మన సెక్రటరీ సర్వీస్ శ్రీప్రకాష్ గారు, అనేక పక్కా బిల్డింగ్ కట్టుకున్నాం మనం తిరుపతిలో, వారణాసిలో, విజయవాడలో, మరి అరుణాచలంలో అనేక చోట్ల కట్టుకొని మన వాళ్ళు ఎవరు వచ్చినా కూడా అందరికీ వసతి నామమాత్రం చూసుకొని వసతి కానీ భోజన సౌకర్యం కానీ కలగజేసే ఒక మంచి సంకల్పంతో ముందుకు పోతున్న సంస్థ మన సంస్థ. మనవి చేస్తూ మన సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు, పిల్లాడు పుట్టి స్కూల్కు పోగానే ఆ పిల్లవాడికి నోట్బుక్స్ అందజేస్తాం ఫ్రీగా మన సంస్థ నుంచి. చదువుకున్న తర్వాత స్కాలర్షిప్ ఇస్తాము, మరి విద్య కోసం లోన్ ఇస్తాము, వ్యాపారం కోసం లోన్ ఇస్తాము, ఆరోగ్యం చెడిపోతే వారికి వైద్య సౌకర్యాలు ఇస్తాము, విధివశత్తు మరణిస్తే కూడా ఇందాక చెప్పారు మన సారు వారికి డబ్బులు ఇస్తా ఉన్నాం. సో పుట్టిన దగ్గర నుంచి ఏదైతే గతించే వరకు కూడా అనేక కార్యక్రమాలు చేసే సంస్థ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ, ప్రధానంగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా. నేను ఇక్కడ ఈరోజు మీకు అబ్జర్వర్ గా రావడం జరిగింది. మీరు చాలా కన్నుల పండుగగా దాదాపు 700 మంది పైచలకు మా సోదరులు సోదరి మనందరూ హాజరై చక్కగా మన కార్యక్రమం విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి నేను అబ్జర్వర్ గా మీ రిపోర్ట్ నేను ఇంటర్వ్యూషిప్ సమర్పించే కార్యక్రమం ద్వారా నన్ను ఆహ్వానించినందుకు శ్రీనివాస్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రధానంగా మనము ఈరోజు ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఒకటే, 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైన జన్మ అని చెప్పని పెద్దలు చెప్తారు మనకు. అలాంటి జన్మ సార్థకం చేసుకోవాలంటే, అలాంటి జన్మకు మోక్షం రావాలంటే ఏమైనా మనం చేసి మన వెంట తీసుకొని పోవాలి. ఇక్కడ ప్రధానంగా ఏంటి, ఇప్పుడు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, డబ్బు 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 వెనుక మనం పరిగెడుతున్నాం. ఉన్న వాస్తవం అది. మరి డబ్బు 1,00,000 రూపాయలు ఇప్పుడు సిఆర్ కోట్ల రూపాయలకు వెళ్ళిపోతున్నాం. బిల్డింగ్లు కొంటున్నాం, భవంతులు కొంటున్నాం, బ్యాంక్ బ్యాలెన్స్ పెడుతున్నాం. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, ఎలా వచ్చామో వెళ్ళేటప్పుడు ఏది మన వెంట ఇలా వచ్చేది వెళ్ళిపోతాం. సో మనందరం గమనించాల్సింది ఏంటంటే మన వెంట ట్రాన్స్ఫర్ అయ్యే బ్యాలెన్స్ సంపాదించుకోవాలి. నాకు మా అన్న చెప్పాడు, పెద్దలు చెప్పాడు, ఇట్లే మన వేదిక మీద సార్ మరి అందరం వస్తున్నాం పోతున్నాము, తప్పకుండా 100 ఏళ్ళ 110 ఏళ్ళ బతికే ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. మరి మనం గుర్తు చేద్దాం పోతున్నాం, మన డబ్బు ఆస్తి ఇక్కడే పోతుందంటే సార్ చెప్పారు నాకు, మనం కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డబ్బును అని చెప్పారు. మనం వెంట తీసుకోపోవచ్చు. చాలా మంచి ఇదండి, మంచి కార్యక్రమము. మనం ఇది చూస్తా ఉన్నాం. ఈరోజు
మన రూపాయి నోటు ఉంది, ఇప్పుడు అమెరికాకి పోతే ఆ నోటు చెల్లదు, డాలర్గా మార్చాలి దాన్ని. అదే బ్రిటిష్ పోతే పౌండ్గా మార్చాలి. ఇంకో దగ్గర పోతే ఇంకో రూపాయి, మన రూపాయి చెల్లదు. ఏం చేస్తున్నాం? కన్వర్ట్ చేస్తున్న రూపాయిని. అలాగే మనము వాసవి క్లబ్ ద్వారా సీనియర్ నేతృత్వంలో, వచ్చే గవర్నర్ గారి నేతృత్వంలో మంచి మంచి కార్యక్రమాలు చేస్తే పుణ్యం అనేది ఆ డబ్బు పుణ్యం రూపాయలు ట్రాన్స్ఫర్ అయ్యి మనం గతించిన తర్వాత మనతో పాటు స్వర్గానికి వచ్చి ట్రాన్స్ఫర్ ఏకైక మార్గం అని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ, ప్రధానంగా మనం వైశ్య జాతి ఉన్నతమైన జాతి. మనం ఈ రకంగా చేయించే జాతి తప్ప తీసుకునే జాతి కాదు. మనం ఈరోజు చూస్తా ఉన్నాం, గుడి కట్టినా, బడి కట్టినా, కళ్యాణ మండపం కట్టినా, ఏది నిర్మాణం చేసినా కూడా మనమని గర్వంగా చెప్పుకోవచ్చు. స్వయాన ముఖ్యమంత్రులు కూడా ఇలా చెప్తా ఉన్నారు, వైశ్యులు అంటే ఉన్నతమైన వాళ్ళు, మరి వాళ్ళు సమాజానికి సేవ చేస్తారు. ఒక 10 రూపాయలు ఖర్చు పెడతారు, 100 రూపాయలు సంపాదిస్తే ఖర్చు పెట్టాలని వెనుకాడని చెప్పి చెప్తా ఉన్నారు. అలాంటి ఉన్నతమైన కిందలు పుట్టిన మనము ఇంకా జన్మ సార్థకం చేసుకోవాలంటే ఇలాంటి వాసవి క్లబ్ బ్యానర్ మీద అందరు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ, నేను కూడా ఒక చిన్న కార్యక్రమాన్ని నా సొంత వేదిక ద్వారా ఎల్వి సేవా వేదిక అని ఒక ట్రస్ట్ ద్వారా ఒక చిన్న కార్యక్రమాన్ని నేను ప్రారంభం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తున్నాం, గతంలో ఈ రోజైతే ఏదైతే మొన్న కరోనా అని ఒక వింత వ్యాధి వచ్చింది. అందరం కూడా గృహాలకు పరిమితం, ఎక్కడికి పోయేది లేదు, బయటికి వెళ్ళేది, బయటికి వెళ్తే కరోనా పట్టుకుంటుంది. గృహాలకు పరిమితమైన సందర్భంలో అనేక మంది కూలీలు, వలస కూలీలు భోజనానికి అల్లల్లాడిపోయారు. వాళ్ళకి భోజనం అందించని చెప్పని ఒక తపనతోటి హైదరాబాద్ భాగ్యనగరంలో చాలా గల్లీలలో కూడా ప్రతినిత్యం కూడా భోజనాలు అందించడం స్టార్ట్ చేస్తే ఎంతో మంది ప్రారంభించారు. అలా కరోనాతో గుణపాఠం నేర్చుకోండి చాలా మంది. అలా చేసుకుంటూ మరి ఈరోజు నేను నా సొంత వేదిక ద్వారా, సొంత నిధుల ద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా 24/7 హైదరాబాద్లో కానీ, నా నివాసం నల్గొండలో కానీ ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా, విధివశాత్తు మరణించినా కూడా ఉచిత అంబులెన్స్ 24/7 అందరికి అందజేసే భాగ్యం ఆ భగవంతుడిని కలగజేసాడని చెప్పని మీ అందరికీ మనవి చేస్తూ, అలా ఇక్కడ నేను చేసిన కార్యక్రమాన్ని చూడండి, నా పేరుని చూడొద్దు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఈరోజు మనం గతించిన తర్వాత మన కొడుకు, మన మనవడు మహా గుర్తు పెట్టుకుని అంతవరకే. మన మునివాళ్ళు మన ముత్తాత గుర్తుపెట్టే పరిస్థితి లేదు. మరి గాంధీజీ గారు ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రం పెడితే ఎవరైనా గాంధీజీ అంటే ఫోటో చూపిస్తే అట్లా అనాలంటే మనం కూడా మంచి మంచి కార్యక్రమాలు చేసి సమాజంలో మరి ఉత్తగా వెళ్ళిపోతూ ఉన్నతంగా వెళ్ళిపోయే స్థితికి మీ అందరూ రావాలని చెప్పని కోరుకుంటూ, ఈరోజు శ్రీనివాస్ గారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా కూడా ఇక్కడ రావడం చాలా సంతోషం. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సకల సౌభాగ్యాలు అన్ని కూడా కలగజేయాలని చెప్పని భగవంతుడిని ప్రార్థిస్తూ, ఈ రోజు నన్ను అబ్జర్వర్ గా మీరు ఇక్కడికి ఆహ్వానించినందుకు, ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీ అందరికీ కూడా మరొక్కసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ, సేవ ఎప్పటికీ, సెలవు ఇప్పటికీ.